The last question about COVID, like, and then we'll move on to something, you know, a little more lighter. Ippudu, as a doctor, what have you learnt most with COVID? And then I will tell you as a non-doctor what I have learnt you most. felt, yeah. So you tell me first, what have you learnt most as a doctor? I think it's basically like డాక్టర్గా ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. ఏంటంటే ఇట్లా ఒక ఉపద్రవం లాగా వచ్చేసింది. అండ్ హౌ టు ఫేస్ దిస్ ఇనీషియలీ యూ వోంట్ బిలీవ్, లైక్ వీ వర్ లైక్ వెరీ స్కేర్డ్. I remember the first delivery. చాలా మంది డాక్టర్స్ భయపడ్డారు కదా, లైక్ యు నో టు continue the practice. I don't know whether I can say it on camera. Couple of them stopped working. No, I know a few of them who stopped working. Yeah. So అలాగనమాట. So it's an entirely new scenario altogether and challenges. And then I think whatever I'm going to say, it applies both for doctors and non-doctors. So మనము I always believe that you have to be along with nature, not against it. Against వెళ్తున్నప్పుడు nature has its own way to set us right, to reset us, to correct us, and to show our place. And to show our place. Right. We are just a small speck, right, in the entire thing, in the entire universe. So we got to know our place. And where science is encroaching onto nature, and where if we try to play God, you will be shown your place. I think so and very importantly, unless you take care of your neighbor, love thy neighbor ane okati undi kada, you cannot be safe. Adi clear cut cheppesindi. And it's a great leveler. COVID చూస్తే డబ్బులున్నా డబ్బు లేకపోయినా there are people who have millions and lost their lives to COVID. Something like a great leveler. నీకు తెలవాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సింది రైట్ టైంలో రైట్ విధానంలో తెలుసుకోవాలి అని చెప్పింది. అండ్ ఇట్ అగైన్ బ్రాట్ టు ద ఫోర్ ఫ్రంట్ వాట్ ఈస్ యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ఇండిస్పెన్సిబుల్. ప్రయారిటైజ్ చేసుకోమని చెప్తోంది నేచర్. హెల్త్ షుడ్ బి ద ప్రయారిటీ. సో ఐ మీన్ మన జీడిపి ఎంత మనం హెల్త్ కేర్కి పెట్టుకుంటున్నాము, గవర్నమెంట్ సంగతి వదిలేయండి, ఇండివిజువల్ పీపుల్ని వేర్ డూ యూ ప్లేస్ యువర్ హెల్త్ among all your list of things? No, that is the most important thing that I have learnt. Ante like for example, మనం ఇప్పుడు చెప్తా ఉంటాం కదా, health is wealth అని. లైక్ ఓన్లీ ఈ 2 సంవత్సరాల్లో మన నిజంగా తెలిసింది హెల్త్ ఇస్ వెల్త్ అని. అది లైక్ ముందైతే లైక్ యునో ఓన్లీ ద ఎల్డర్లీ ఆర్ లైక్ యునో ఇట్ వాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ ద ఆడియన్స్. నౌ ఐ థింక్ ఎంటైర్ హ్యూమానిటీ వాజ్ పుట్ అట్ రిస్క్ కదా. సో even I started taking care of like things like you know your small things like you know your health insurance, whether to see whether it's up to date. అది ముందు we were less vigilant. సో ఇప్పుడు కొంచెం దాని మీద కొంచెం ఆ పర్స్పెక్టివ్ చేంజ్ అయింది. అండ్ తెలియకుండా లైక్ ఒక వాల్యూ పెరిగింది దాని మీద. అంటే లైక్ లేకపోతే మనకి జనరల్గా వెన్ యూర్ 60 years old 70 years old అప్పుడు జాగ్రత్త పడతాం. కానీ ఇప్పుడు లైక్ యునో వీఆర్ ఫోర్స్డ్ లైక్ యునో బీ కేర్ఫుల్ ఫ్రమ్ అ యంగర్ ఏజ్. And it actually also told you who are the actual essential services without whom you can't function. You can't function. ఎవరినైతే ఎక్కువ తిట్టుకుంటుంటారు, లేకపోతే ఎవరినైతే తక్కువ చూస్తూ ఉంటారు, శానిటేషన్ వర్కర్స్. నవ్ యూ నో హౌ ఇట్ మ్యాటర్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, నీ ఇంట్లో నువ్వు కూర్చుని నువ్వు ఒక్కడివే బ్రతకట్లేదు కదా, నీ నెట్వర్క్లో అందరి హెల్త్ సరిగ్గా ఉంటేనే నీ హెల్త్ బాగుంటుంది. చాలా సింపుల్గా ఇండివిజువల్ లెవెల్లోనే చూపించింది. అండ్ కంట్రీస్ అక్రాస్ కంట్రీస్ కూడా చూపించింది. చైనా ఒక్కటి, ఇప్పుడు ఐ విల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. వీ గాట్ ఓవర్ కోవిడ్ అని చెప్పారు, హ్యూజ్ పూల్ పార్టీస్ చేసుకున్నారు. ఇట్స్ నౌ స్ట్రగ్లింగ్ విత్ ద నెక్స్ట్ వేవ్. మొత్తం డిసపియర్ అయిపోయిన చోట ఇజ్రాయెల్ ఈస్ టోటలీ ఇమ్యునైజ్డ్ ఆల్మోస్ట్, పిల్లలు తప్ప. దే వెంట్ టు స్కూల్స్ అండ్ అగైన్ ఇట్ స్టార్టెడ్. సో కోవిడ్కి ఎండ్ ఎక్కడుంది అని అంటే మన హోల్ యాటిట్యూడ్ మారాలి, ద న్యూ వే ఆఫ్ లివింగ్ అలవర్చుకోవాలి. ఓన్లీ దెన్ దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎండమిక్. అండ్
let us function. You think that it's just going to end up evolving to be like a common flu? Yes. We will have to live with it. Yes. అంతే కదా? Yes, yes. అంటే ఇప్పుడు కామన్ 100%. ఫ్లూకి కామన్ ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెన్జా కదా, ఇన్ఫ్లుయెన్జా కదా, కామన్ ఫ్లూకి ఇప్పుడు దేర్ ఇస్ నో క్యూర్ అండ్ ఇట్ లీడ్స్ టు డెత్ ప్రాబబ్లీ వెరీ in a minority. in a minor way. Yeah. So eventually COVID will morph into something like that. It already is on has the way and in అనిపిస్తుంది many నాకు. cases. అనిపిస్తుంది. Okay. It is going to become endemic eventually. COVID completely disappear అయిపోయింది. It's not like MERS, Ebola, which have completely exterminated themselves within a very short period. అట్లా కాదు. It's going to stay with us like flu. Yeah. But we will have to change the way we live. అంటే ఇప్పుడు ఉదాహరణ లైక్ ఇప్పుడు మనం ముందు whenever we traveled abroad or జాపనీస్ టూరిస్ట్ని చూసేవాళ్ళం, ఏషియన్ టూరిస్ట్, వాళ్ళు 20 సంవత్సరాల నుంచి ఎయిర్పోర్ట్లోనూ పబ్లిక్ ప్లేసెస్లోనూ మాస్క్ చేస్తూనే ఉన్నారు. మనమేమో చూసి వాళ్ళని కొంచెం ఇలా కొంచెం ఎగతాళి చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఐ గెస్ దే వర్ స్లైట్లీ అహెడ్ ఆఫ్ అస్, లైక్ as far as not slightly, very ahead of us in terms of I guess awareness. అవును. అండ్ మనం కూడా నేను ప్రిపేర్ అయిపోయాను ఇప్పుడు ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ వెనెవర్ ఐ క్యాన్. అంటే కొన్ని పరిస్థితుల్లో అప్పుడు లైక్ యూనో కుదరదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను షూటింగ్ చేసేటప్పుడు మా మేకప్ మ్యాన్ ఈజ్ మాస్క్డ్ అప్ ఆర్ ఎవ్రీబడి ఎల్స్ ఇస్ మాస్క్డ్ అప్, బట్ యాక్టింగ్ చేసేటప్పుడు కుదరదు. బట్ అదర్వైజ్ ఐఎమ్ ప్రిపేర్ టు మాస్క్ అప్ ఫర్ అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 5 years. మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను నేను. అండ్ యాక్చువల్లీ మాస్కింగ్ మూలన వాట్ వీ అబ్జర్వ్డ్ ఈస్ పిల్లల రెస్పిరేటరీ ఇల్నెసెస్ అన్నీ తగ్గిపోయినాయి. ఐఎమ్ షూర్ ది వ్యూవర్స్ ఆల్సో మస్ట్ హ్యావ్ ఫెల్ట్ దిస్. ఎందుకంటే ఈ మాస్కింగ్ మూలన అండ్ ఆబ్వియస్లీ కమ్యూనిటీ ఎక్స్పోజర్ కూడా తగ్గింది. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ డ్రాప్ ఇన్ ద రెస్పిరేటరీ ఇల్నెసెస్. బట్ ఆఫ్ కోర్స్ సీజనల్గా మళ్ళీ దే ఆర్ క్యాచింగ్ అప్, కానీ బట్ దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, ఇనఫ్ అబౌట్ కోవిడ్. ఐ థింక్ మనం విని కొంచెం చాలామందికి కొంచెం వేసిందేమో, బట్ ఈ తప్పనిసరి పరిస్థితుల మూలంగా మనం వినాల్సిందే, కొన్ని ప్రికాషన్స్ పాటించాల్సిందే. అండ్ మూవింగ్ ఆన్, some just personal questions, personally professional questions. What made you, then it will be like make it let's make it two-way. Let's make it like, you know, what made you become a doctor? I mean, what was your inclination to become a doctor? If I really don't know. Come on. Because it was so early I decided to become a doctor. You'll be surprised. ఏ క్లాస్ అనుకుంటున్నారు? 4th 5th class లోనే. Oh, great. So అప్పటి నుంచి. So maybe I didn't know too many things, but I'm happy. Yeah. We are also very happy. I'm happy I chose this. అంటే మీ పేరెంట్స్ ఏమైనా దాని పట్ల ఏమైనా గైడ్ చేశారా ఇలా అవ్వాలని చెప్పి, లేకపోతే మీరే అయిపోయారా? ఉంటుంది కదా అప్పుడు బ్యాక్ ఇన్ దోస్ డేస్, లైక్ either you're an engineer or a doctor. Correct. And I was very sure I don't want to be an engineer. No, I'm glad you became a doctor. Yeah. And particularly pediatrics అయితే I just love children. Yeah. No, but it's so period. But మీరు పీడియాట్రిక్స్ చేసినా కూడా లైక్ యూనో it's so heartwarming that like you can treat even adults also. I guess medical thing ఇప్పుడు వచ్చిన బ్రాంచెస్ అన్ని లైక్ ఒకప్పుడు ఇట్ వాస్ జస్ట్ MBBS కదా. రైట్. సో MBBS ట్రైనింగ్ తర్వాత ఇది అవుతాం. సో మెడికల్ పర్స్పెక్టివ్ ఎప్పుడు ఫిజిషియన్ పీడియాట్రిషియన్స్ వీళ్ళిద్దరికి డెఫినెట్గా ఓవర్లాప్ ఉంటుంది. అండ్ ఏజ్ గ్రూప్ కూడా మేము కొట్టుకుంటూ ఉంటాం కదా. ఐ మీన్ ఐ విల్ సే ఐ హ్యావ్ టు ట్రీట్ till 18 and they say no, you stop at 12 అని. No, but definition wise till 18 it is pediatrics. Okay. So you asked me. Now I want you to know, obviously, and maybe it is too obvious, why did you come into this profession అంటాం.